Dear third BCom 6th semester స్టూడెంట్స్, మనం ఇంతవరకు మార్కెటింగ్ సబ్జెక్ట్ చెప్పుకున్నాం. ఈ మధ్యకాలంలో కాలేజీ తెరిచే అవకాశం లేదు కాబట్టి మన స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అయినటువంటి మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఈ సబ్జెక్టు స్పెషలైజేషన్ కాబట్టి మనం ప్రత్యక్షంగా చెప్పుకుంటే బాగుంటుందని కొన్నాళ్ళు ఆప్ చేయటం జరిగింది. దరిదాపుల్లో కాలేజీలు తెరిసే అవకాశం లేదు కాబట్టి ఈ ఫైనాన్షియల్ మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఆన్లైన్ విధానం ద్వారానే మనం చెప్పుకుందాం. మనకి మార్కెటింగ్ అంటే తెలుసు. అలాగే సెకండ్ ఇయర్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మనం స్టార్ట్ చేసే ముందు అసలు సర్వీసెస్ అంటే ఏమిటి, ప్రోడక్ట్ అంటే ఏమిటి, కొంత అవగాహన కల్పించుకుందాం. ఈ ప్రోడక్ట్స్ మార్కెట్ మనందరికీ తెలిసిందే. ఎక్కువ ప్రోడక్ట్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముకోవడం కానీ, సర్ప్లస్ ఉన్న ప్రోడక్ట్స్ అమ్ముకోవడం కానీ. ఒకప్పుడు సర్వీసెస్ అనేది కేవలం సేవా దృక్పథంతో మాత్రమే చేసేవారు. అది రాను రాను సర్వీసెస్ని కూడా మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈవేళ సర్వీసెస్ మార్కెటింగ్ అనేది పొటెన్షియల్ ఏరియాగా పరిగణించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సర్వీసెస్ మార్కెటింగ్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి కొంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నాయి. ఇది పొటెన్షియల్ మార్కెటింగ్ ఏరియాగా పరిగణించటం జరుగుతూ ఉంది. అయితే దేశం అభివృద్ధి చెందాలి అంటే సేవారంగము కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. అయితే వస్తువులు, సేవలు ఈ రెండు కూడా ఒకే విధంగా ఉండవు. ముఖ్యమైనటువంటి లక్షణాల విషయంలో ఈ రెండింటి మధ్య, అంటే వస్తువు మరియు సేవల మధ్య అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. అవి భౌతికంగా తాకటానికి, పరిశీలించడానికి, ఆకర్షించడానికి, లేదా లాభం కోసం లేదా లాభం లేకుండా కూడా మార్పిడి చేయటానికి అవకాశము కలిగినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటిని వస్తువులు అంటాం. ఒక పార్టీ మరి ఒక పార్టీ కొరకు చేసే చర్య లేదా పని, అంటే ఒకరు వేరొకరి కోసం చేసేటటువంటి చర్య లేదా పని సేవ అని అంటారు.
ఈ రెండు కూడా విలువలు సృష్టించే ఆర్థిక కార్యకలాపాలుగా మనం చెప్పుకోవచ్చు. సేవారంగము, వస్తువు కూడా విలువల్ని సృష్టించేవి, అంటే మార్పిడికి ఉపయోగపడేవి. ఇవి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కస్టమర్లకి ప్రయోజనాలని చేకూర్చి పెడతాయి. సేవలను అందించే వ్యక్తి లేదా సంస్థ తరపున కోరుకున్న మార్పు తీసుకురావడానికే ప్రయత్నం చేయటం జరుగుతుంది. అంటే సేవలను అందించేటటువంటి వ్యక్తి సంస్థ తరపున కోరుకున్నటువంటి మార్పులు తీసుకురావడానికే ప్రయత్నించడం జరుగుతుంది. సేవ అనేటటువంటి పదం మనం తరచూ వింటూ ఉంటాం. వైద్య సేవ, న్యాయపరమైనటువంటి సేవలు, ఇతరత్ర వ్యక్తిగతమైనటువంటి సేవలకు మాత్రమే పరిమితం కాకుండా మార్కెటింగ్ నిపుణులు, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఆలోచన పరుల ప్రకారము సేవల యొక్క భావన చాలా విస్తృతమైనది. సేవలు అనేటటువంటి పదం అనేక రకాలుగా నిర్వచించబడింది. కానీ ఏ ఒక్కటి కూడా విశ్వవ్యాప్తమైన ఆమోదం లభించలేదు అని చెప్పొచ్చు. అంటే ఈ సేవ అనే దాన్ని చాలామంది నిర్వచించారు, కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఆమోదం దేనికి లభించలేదు. ముందు వస్తువు గురించి తెలుసుకుని తర్వాత సేవ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు. అంటే వివిధ కంపెనీలు నగదు తీసుకొని దానికి బదులుగా మనకి ఇచ్చేటటువంటి దాన్ని వస్తువు అని అంటాం. దీన్నే ఆర్టికల్, కమోడిటీస్ అని అంటాం. ఇవి మన కంటికి కనిపిస్తాయి, మనం టచ్ చేయొచ్చు, మనం చూడవచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఆకారము, దృశ్యము, పరిమాణము, బరువు ఇలాంటివన్నీ కూడా భౌతికమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నదాన్ని వస్తువు లేదా ప్రోడక్ట్ లేదా గూడ్స్ లేదా కమోడిటీస్ అని అంటాం. వీటికి ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలని ఆపాదించుకోవటం ద్వారా మానవుడు ఈ వస్తువుల ద్వారా తన యొక్క కోరికలని సంతృప్తిపరచుకుంటాడు. అంటే వినియోగదారుణ్ణి సంతృప్తిపరచగల సామర్థ్యం వస్తువులకు ఉంటుంది. కొన్నిసార్లు ఒక్కసారి మాత్రమే ఉపయోగించే అవకాశం గల ఉంటాయి. కొన్ని వస్తువులు ఒకేసారి ఉపయోగంతో నశించిపోతాయి. కొన్ని వస్తువులు అనేక సార్లు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటాయి. అయితే ఈ వస్తువు లేదా సరుకు మార్కెటింగ్లో వర్తకం చేసే విధంగా ఉంటాయి. అంటే వస్తువుల పంపిణీ, వస్తువుల ఉత్పత్తి మరియు దాని యొక్క వినియోగం, దాని మధ్యన కొంత సమయం, అంటే తయారు చేయటానికి, పంపిణీ చేయటానికి, ఫైనల్గా వినియోగించుకోవడానికి మధ్యన కొంత సమయం, కాల వ్యవధి ఉంటుంది. కొనుగోలుదారుడు కొంత అమౌంట్కి ధర చెల్లించి కొనుగోలు చేసినప్పుడు ఆ సరుకులు యజమాని దగ్గర నుంచి
అమ్మేవాడి దగ్గర నుంచి కొనేవాడి దగ్గరికి బదిలీ అవుతాయి. అంటే దాని మీద ఉండే హక్కులు అమ్మేవాడి దగ్గర నుంచి కొనేవాడికి వస్తాయి. హక్కుల సంక్రమణ లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరుగుతుంది. అయితే ఒకే రకమైనటువంటి యూనిట్లను ఉత్పత్తి చేయగలిగే ఉత్పత్తులను బ్యాచ్ల వారీగా ఉత్పత్తి చేస్తారు. అంటే కంపెనీ మార్కెటింగ్కి వస్తువుల్ని అందిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన వస్తువు మార్కెట్ అంతా కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలతో సప్లై చేయటం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు బుక్స్, పెన్స్, అలాగే బాటిల్స్, బ్యాగ్స్, ఇలాంటివన్నీ కూడా సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి. అయితే ఈ వస్తువుల మార్కెటింగ్ని మనం జనరల్ మార్కెట్లో చెప్పుకుంటాం. అమ్మకం, కొనుగోలు, దాని ప్రైస్, ప్రోడక్ట్, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్, ప్రైస్, అలాగే డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్, ఇవన్నీ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇక మనకి ఇప్పుడు కావాల్సినటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే సేవ. ఈ సేవల్లో మళ్ళీ మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ కావాలి. అంటే విత్త సేవ, ఆర్థిక సేవలు లేదా విత్త సేవలు కావాలి. ముందు సేవ. ఈ సేవ అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క డిమాండ్ మీద అందించడం జరుగుతూ ఉంది. అయితే కంటికి కనిపించని ఆర్థిక ఉత్పత్తి అని ఈ సేవని చెప్పవచ్చు. ఇది ఇతరుల కొరకు జరిపేటటువంటి కార్యకలాపం అని కూడా చెప్పవచ్చు. ఇతరుల కోరిక మీద, ఆన్ డిమాండ్ ఆఫ్ అదర్స్, సేవా రంగాన్ని సప్లై చేయటం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మాత్రమే అందించబడుతూ ఉంటాయి. ఇవి సర్వమగు స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటికి భౌతికపరమైనటువంటి గుర్తింపు ఉండదు. సేవల ప్రక్రియ, ప్రదేశం సేవల వినియోగదారుడికి ఆధారంగా ఉంటాయి. సేవలను వినియోగించుకోగలరు కానీ కలిగి ఉండలేరు. సేవలను అందించేటప్పుడు సేవలు పొందే వ్యక్తి ఆ కార్యకలాపాల్లో పూర్తిగా పాలు పంచుకోవలసి ఉంటుంది. వివిధ సేవలను అందించేవారు ఒకే రకమైనటువంటి సేవలని వివిధ ధరలకు అందించటం వలన వీటిని లెక్కగట్టడం చాలా కష్టమైనటువంటి పని అవుతుంది. అందుకు కారణం ఏంటంటే సేవలను అందించేవారు అనుసరించే వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు, ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి. అయితే అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు సేవలని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా వివరించడం జరిగింది. సేవలు అనగా వస్తువుల అమ్మకంతో పాటు అందించేటటువంటి కార్యకలాపాలు, ప్రయోజనాలు లేదా సంతృప్తుల యొక్క మిశ్రమము. ఇదేంటి? సేవలు అంటే వస్తువుల అమ్మకంతో పాటు అందించేటటువంటి కార్యక్రమాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కారు కొంటే స్పేర్ పార్ట్ల అమ్మకం, వాటిని యథాస్థానంలో ఉంచడం. ఇవి తపాలా సేవలు, వారు మనకి లెటర్స్ అవి తెచ్చిపెడతా ఉంటారు. బ్యాంకింగ్, మనం ఇచ్చినటువంటి డబ్బుని బ్యాంకులో దాస్తారు, మనకు అవసరమైనప్పుడు ఇస్తారు, అవసరమైన వాడికి అప్పులు ఇస్తారు.
ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకుంటారు. ఏదైనా ఆపద జరిగితే దాని మీద సొమ్ము చెల్లిస్తారు. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అలాగే కమ్యూనికేషన్ సేవలు, సమాచార సేవలు, ఇవన్నీ కూడా ప్రయోజనాలు లేదా సంతృప్తుల యొక్క కలయిక. అయితే ఈ సేవలకి ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. కంటికి కనిపించని తత్వము అంటే వస్తువు అనేది, మనం ఒక టీవీ కొనాలంటే దాని పరిమాణం, అది ఇచ్చేటటువంటి సేవలు, టెక్నాలజీ, ఇవన్నీ చూసి మనకు నచ్చిన కలర్ అన్నీ చూసి కొనుక్కుంటాం. సేవలు అలా కాదు. ఈ సేవలని మనం అనుభవించడానికి ముందు తాకలేము. వస్తువులు మాదిరిగా సేవల్ని మనం పొందడానికి, ఫీల్ అవ్వడానికి అవకాశం లేదు. మనం తాకలేం, మనం దాన్ని చూడలేం, పరీక్షింపలేము, అది ఎలాగుందో మనం గమనించలేం. సేవ అనేది వాటిని మనం ఫీల్ అవ్వకముందు అది మనకి ఏ విధంగానూ కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగుంది అంటే చూస్తాం, దాని రంగు, రుచి, వాసన ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఒక సర్వీస్ బాగుంది అంటే దాన్ని మనం ఏ విధంగానూ కూడా చూడలేము, కొలవలేము. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా బాగుంది అంటే సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి. బాగుంది, బాగాలేదు అంటే ఆ ఫీల్ని బట్టి ఉంటుంది. డాక్టర్స్ యొక్క సేవలు ఇవన్నీ కూడా మనం పొందలేము. తర్వాత త్వరగా పాడైపోయే స్వభావం కలిగి ఉంటుంది. సేవలు అధికంగా వెంటనే నశించిపోయే స్వభావం కలిగి ఉంటాయి. సేవల మార్కెట్ నందు సమయం అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది. సకాలంలో వినియోగించుకోకపోతే సేవల తర్వాత ఎప్పటికీ వినియోగించుకోలేం, వాటిని నిల్వ చేయలేం. అంటే మనం ఏదైనా ఒక డాక్టర్కి వెళ్ళి ఒక కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఒక వస్తువు పట్టుకెళ్ళాం, అలాగే మన వస్తువు వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఈ సేవని మనం ఇవ్వలేం. అంచేతనే ఈ సేవారంగం అనేది త్వరగా పాడైపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీన్ని సకాలంలో వినియోగించుకోలేకపోయినట్లయితే మళ్ళీ తిరిగి ఆ సేవలను మనం పొందలేం, వాటిని నిల్వ చేసుకొని ఉండలేం. తర్వాత మూడవ అంశం ఏంటంటే డిమాండ్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రోడక్ట్స్లో డిమాండ్లో పెద్ద మార్పులు ఉండవు, కానీ సేవా రంగానికి వచ్చేసరికి డిమాండ్లో మార్పులు హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే కాలాన్ని బట్టి, వారాలని బట్టి, రోజుల్ని బట్టి ఈ మార్పులు చెందుతూ ఉంటాయి. అనేక సేవలు కొన్ని అత్యవసర సమయాల్లో మాత్రమే అత్యధికంగా డిమాండ్ని కలిగి ఉండి, అనవసరమైన సమయాల్లో ఈ డిమాండ్ అనేది సాధారణ స్వభావం కన్నా తక్కువగా ఉంటుంది. మనం సేవా రంగంలో ఇప్పుడు మనకి ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితేనే న్యాయపరమైనటువంటి సేవలను ఉపయోగించుకోగలం, లేకపోతే లేదు. ఈ లీగల్ ప్రాబ్లం యొక్క సివియారిటీని బట్టి మనం ఈ న్యాయ సేవల్ని మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే
ప్రతి సేవకి కూడా డిమాండ్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. తర్వాత ఈ సేవా రంగాన్ని సప్లై చేసే వారి దగ్గర నుంచి విడదీయలేము. వ్యక్తి యొక్క సేవలు వ్యక్తుల నుంచి విడదీయడానికి వీలు పడదు. అలాగే కొన్ని రకాలైనటువంటి వ్యక్తిగత సేవలు ఏంటంటే ఏకకాలంలో సృష్టించబడి వినియోగించబడుతూ ఉంటాయి. ఉదాహరణకి సెలూన్కి వెళ్ళినప్పుడు ఆ సెలూన్ ఎక్స్పర్ట్ లేకుండా వేరేవాడు ఎవడో కూడా ఈ హెయిర్ అనేది కట్ చేయటానికి వీలు పడదు. ఓ గిటారిస్ట్ ఉన్నాడు, అందులో తెలిసిన వాడు మాత్రమే ఆ సేవని మనకు అందివ్వగలడు. అతని నుంచి ఆ సర్వీస్ని మనం కొనుక్కొని పట్టుకెళ్ళాం. అలాగే ఒక వైద్యుడు దగ్గరికి రోగి వెళ్ళినప్పుడు ఆ సూటబుల్ వైద్యుడు మాత్రమే ఆ వైద్య సేవని అందించగలుగుతూ ఉంటాడు. ఇందులో ఉన్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే వైవిధ్యము. అంటే సేవలు అందించేవారు ఎప్పుడూ కూడా దాని యొక్క లక్షణాలు ఒకే విధంగా ఉండవు. ఏకరూపంలో ప్రామాణీకరించబడటానికి వీలు పడదు. అంచేత ఇది ఒకరి నుంచి వేరొకరికి తేడాలు ఉంటాయి. ఆయా తేడాలను ఆధారంగా చేసుకుని వాళ్ళ యొక్క డిమాండ్ను కూడా సృష్టించుకుంటూ ఉంటారు. ఒక కార్డియాలజిస్ట్లే చూసుకుంటే అందరి వైద్యం ఒకేలాగా ఉండదు, అలాగే అందరి ఫీజు ఒకేలాగా ఉండదు. వాళ్ళు అందించే సేవలు కూడా వేరువేరుగా ఉంటాయి. సేవల యొక్క ధర నిర్ణయము నశించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. డిమాండ్లో ఉండేటటువంటి హెచ్చుతగ్గులు ద్వారా ఈ యొక్క ధర అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది. ఒక సేవ యొక్క నాణ్యతని మనం ప్రమాణీకరించలేం. సేవల యొక్క ధరలు డిమాండ్ మీదే ఆధారపడి ధరని నిర్ణయిస్తూ ఉంటారు. అంచేత స్థిరంగా కాన్స్టెంట్గా ఒకే రకంగా ఉండదు. సేవల యొక్క నాణ్యత గణాంకాల ప్రకారం లెక్కించడానికి వీలు పడదు. ఇదేంటంటే కేవలం మన యొక్క విశ్వసనీయత, మన యొక్క ప్రతిస్పందన, తాదాత్మ్యం ఇవన్నీ హామీ రూపంలో నిర్వచించడం జరుగుతుంది. అన్నింటికీ కూడా ఉద్యోగుల యొక్క దిశలో వినియోగదారులతో పరస్పరం వ్యవహరిస్తూ ఉంటారు. సేవల కోసం కస్టమర్ యొక్క సంతృప్తి మరియు ఆనందం చాలా ముఖ్యమైనవని కస్టమర్లతో నేరుగా ఇంటరాక్ట్ చేసేటటువంటి ఉద్యోగులు ప్రత్యేకంగా ముఖ్యమైన వారుగా ఉంటారు. ప్రజలు అంతర్గత మార్కెటింగ్, బహిర్గత మార్కెటింగ్ మరియు సన్నిహిత మార్కెట్లో ఉంటూ ఉంటారు. అంచేత ఇది గణాంకాల ప్రకారం దీని యొక్క నాణ్యతని లెక్క పెట్టడానికి వీళ్ళు. అంటే ప్రోడక్ట్స్ మనం కేజీలు, లీటర్లు, డజన్లు అలా చెప్పొచ్చు. కానీ సేవ యొక్క నాణ్యతని ఇన్ని కేజీలు ఉంది, అన్ని కేజీలు ఉందని మనం చెప్పడానికి వీలు పడదు. సేవలకి ప్రోడక్ట్ తయారు చేసిన వాడికి వాడే తయారు చేస్తాడు, వాడే వినియోగించుకుంటాడు. సేవలకు మాత్రం యాజమాన్యం అనేది ఉండదు. ఎందుకంటే సేవలని వినియోగదారుడికి వాటిని పొందిన అనుభవం ఉంటుంది, కానీ యాజమాన్య హక్కులు ఉండవు. ఈ కేవలు కంటికి కనిపించకుండా పోయి త్వరగా నశించిపోతూ ఉంటాయి. కాబట్టి యజమాన్యం అనేటటువంటి ప్రసక్తి ఈ సేవా రంగంలో ఉండదు. అలాగే ఈ సేవా మార్కెట్ అనేది
చంచలమైనది, చంచలత్వం కలిగి ఉంటుంది. అంటే ఒక విక్రేత నుంచి ఒక సేవను రెండోసారి కూడా అదే విధంగా పొందడానికి అసాధ్యంగా ఉంటుంది. వెంటనే పొందినప్పటికీ కూడా ఇద్దరు కస్టమర్ల సేవలు ఒకే రకంగా పొందలేరు. సేవ అనేది డిఫరెంట్, మారుతూ ఉంటుంది, చంచలత్వంగా ఉంటుంది, ఒకే విధంగా ఉండదు. వినియోగదారుడికి స్వభావం ఎలా ఉంటుందంటే, సేవల ఉత్పత్తి అనేది ఒక వైపున మాత్రమే ఉండే చర్య కాదు. కస్టమర్ల సేవల ఉత్పత్తిదారుడు, సేవల ఉత్పత్తి నాణ్యత, అవి అందించేటటువంటి ఉద్యోగుల సామర్థ్యం, నైపుణ్యం, పనితీరు, అలాగే కస్టమర్ సామర్థ్యాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ సేవలన్నింటినీ ఒకేసారి అందించడం కష్టం. సేవల పంపిణీ ఛానళ్ళ ద్వారా సంభావ్య వినియోగదారులకు అందించలేరు. సేవలు వినియోగదారుల వద్దకు వెళ్ళి అందించబడుతూ ఉంటాయి. అందించేవారి దగ్గరికి వినియోగదారులు కొన్ని తీసుకొని రాబడుతూ ఉంటాయి. సేవలు భౌగోళికపరమైనటువంటి ప్రాంతం నుంచి మాత్రమే కలిగి ఉంటుంది. సేవ అనేది దూరంగా కాకుండా భౌతికపరమైనటువంటి ఇదిగానే ఉంటుంది. ఇవన్నీ కూడా సేవల యొక్క లక్షణాలు. ఇప్పుడు వస్తువుకి సేవకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వస్తువుకి సేవకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వస్తువు భౌతికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండి నిర్ణీత ధర వద్ద కస్టమర్ల చేత కొనుగోలు చేసుకోబడుతుంది వస్తువు. సేవ అనేది ఇతరుల కొరకు అందించేటటువంటి సౌకర్యం. వినియోగదారుడు లేదా వీటిని సదుపాయాలుగా ఉంటాయి. ఇతరులకు అందించడానికి మాత్రమే సేవలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. వస్తువులు కంటికి కనిపించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. సేవలు కంటికి కనిపించవు. సేవల యొక్క విలువను అంచనా వేయటం చాలా కష్టం. సేవలను అందించేటటువంటి వారు ఎవరి పరిస్థితుల్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. వస్తువులను పోల్చినట్లుగా సేవల్ని పోల్చట్లేం. సేవ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సర్వీసెస్ టు సర్వీస్. ప్రోడక్ట్స్ ఆర్ సిమిలర్ టు ప్రోడక్ట్. అలాగే కొనుగోలుదారుడు ధరను చెల్లించి వస్తువును కొనుగోలు చేసుకున్నప్పుడు వాటి మీద యాజమాన్యం అమ్మేవాడి దగ్గర నుంచి కొనేవాడికి సంక్రమిస్తుంది. కానీ సేవల విషయంలో యాజమాన్యపు హక్కులు సంక్రమించడం అనేది ఉండదు. సేవను అందించే వారి నుంచి వేరు చేయలేం. ఈ సేవల యొక్క విలువలను అంచనా వేయటం చాలా కష్టం. ఎంచేతనంటే సేవలను అందించేవారు ఎవరి పరిస్థితులు వారు అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి వస్తువులను పోల్చినట్లుగా సేవలను పోల్చడం చాలా క్లిష్టతరమైనటువంటి విషయం. వస్తువుల యొక్క విక్రేతకు వాపసు చేయవచ్చు లేదా మార్పిడి చేసుకోవచ్చు. కానీ సేవల ఆధారంగా వాపసు మార్పిడి అనేదానికి అవకాశం ఉండదు. వస్తువులు విక్రేత నుంచి విడదీయవచ్చు, కానీ సేవలను మాత్రం విడదీయలేం. నిర్దిష్టమైనటువంటి ఉత్పత్తి లక్షణాలు ప్రత్యేకతతో కొన్ని యూనిట్లు ఒకే రకంగా ఉంటాయి, కానీ సేవలు ఒకే రకంగా ఉండజాలవు. ప్రోడక్ట్స్ అన్నీ సిమిలర్ అయిన ప్రోడక్ట్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి, కానీ సర్వీసెస్ ఆర్ డిఫరెంట్. వస్తువులను భవిష్యత్ వినియోగదారుల కొరకు నిల్వ చేసుకోవచ్చు, కానీ సేవలని నిర్దిష్టమైన సమయం తర్వాత ఆ పరిధిలో మాత్రమే ఉంటాయి. అంటే
సకాలంలో వినియోగించుకోలేకపోయినట్లయితే నిల్వ చేయటానికి వీలు పడదు. వస్తువులను ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని వర్తకం చేయబడుతుంది, తరువాత మాత్రం వినియోగించుకుంటారు. కానీ సేవలు ఉత్పత్తి వినియోగం ఒకేసారి జరుగుతుంది. అంచేత సేవల విషయంలో కొంత అంటే సేవని వేరు చేయలేము, అందించేవాటితోటే ఉంటుంది. అందులో రేషియో ప్రకారం ఈ సేవల్ని వినియోగించుకోవడానికి జరుగుతూ ఉంటుంది.